స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. శ్రవణ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది శ్రవణ్ గారు. సో శ్రవణ్ గారు, ఇప్పటికే అబ్జెక్షన్స్ కోసం కాల్ ఫర్ చేసింది గవర్నమెంట్. ఇప్పటికే ఇచ్చేసింది నోటిఫికేషన్ కూడా, దీనికి సంబంధించినటువంటి గెజిట్ కూడా జారీ అయిపోయింది. సో వార్డుల విభజన కూడా జరిగిపోయింది, 300 వార్డులుగా డివైడ్ అయింది. సో ఒకే కార్పొరేషన్ కింద ఉంటుందా లేదంటే ఏ దిక్కు ఆ దిక్కుగా ఉంటుందా అన్న దానికి ఇంకా క్లారిటీ రాలేదు. సో ప్రస్తుతానికి డివిజన్లకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియ మాత్రం పూర్తయిపోయింది. సో ఎట్లాంటి అబ్జెక్షన్స్ ఉంటాయి అనుకోవచ్చు? ఏమైనా అబ్జెక్షన్స్ వస్తాయి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొన్ని అబ్జెక్షన్స్ ని మేము కూడా రైజ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో మీ వర్షన్ ఏంటి సార్? ముందుగా మీ అందరికీ నమస్తే. నిన్న వచ్చినటువంటి డీలిమిటేషన్స్ లో ఫండమెంటల్ గా 306 చేస్తారనుకున్నారు సార్. ఎందుకో దాన్ని ఒక 6 డివిజన్లు తగ్గించి 300 తెచ్చారు. కానీ చాలా చోట్ల కూడా బౌండరీస్ ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అనేది క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి సర్కిల్, మల్కాజ్గిరి సర్కిల్ ని 6 డివిజన్లు ఉంటే యాక్చువల్లీ 12 చేస్తున్నారు. మరి ఎందుకో లాస్ట్ మినిట్ లో 10 డివిజన్లు చేశారు. ఆ 10 డివిజన్లని ఏదన్నా ఒక చివరస్తా, మెయిన్ చివరస్తా సెంటర్ గా బేస్ చేసుకొని అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ ఆరిజిన్ కింద తీసుకొని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు జనరల్ గా. కానీ ఆ చివరస్తాకి మధ్యలో రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉంటే వాటిని ప్రాతిపాదిక తీసుకొని, అలాగే కొద్దిగా దూరంలో మధ్యలో వరకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకొని డిఫరెంట్ గా వంకర్లు తిరుగుతూ డివిజన్లు చేయడం వెనక ఖచ్చితంగా అధికార పార్టీ ఒక కసరత్తు చేసింది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓటు బ్యాంకులు ఎక్కడ పొటెన్షియల్ గా ఉన్నాయో చూసుకుని ఆ విధంగా చేశారని నేను భావిస్తా ఉన్నాను సార్. 100%. నా డివిజన్ ప్రత్యేకంగా ఇక్కడ చరిత్రలో విడ్డూరం 3 ముక్కల కింద మార్చారు. అంటే కేవలము అంటే ఇప్పుడు బలమైనటువంటి నాయకులు ఉన్న చోట ఏదో విధంగా లబ్ధి పొందాలన్న కారణం చేతనో బహుశా ఏమో, నాది కానివ్వండి లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ కానివ్వండి, 2, 3 కింద డివైడ్ అయినటువంటి పరిస్థితి. అదే ఈస్ట్ ఆనందబాద్ సిటీ కాంగ్రెస్ కార్పొరేటర్ చూడండి, అనేది ఇంచు కూడా అంటే యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అట్లనే ఉంచినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా రాజకీయంగా డీలిమిటేషన్ చేసినట్టుగా మనం ఒకసారి భావించవచ్చు. ఒకటి. 2, డెవలప్మెంట్ డీలిమిటేషన్ కాదు, పొలిటికల్ డీలిమిటేషన్ అంటారు. 100% నాకైతే అదే విధంగా అనిపిస్తుంది సార్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనకు ఇంకోటి ఏంటంటే అసలు గ్రేటర్ మీరు అన్నట్టుగా గత 5 సంవత్సరాల్లో నగర మేయర్ గారు 150 డివిజన్లు ఉంటేనే ప్రతి డివిజన్ కి పోయిందన్న గ్యారెంటీ నాకు తెలిసి ప్రతి డివిజన్ టచ్ చేయలేదు. మరి ఈ రోజు 300 డివిజన్లు 2000 స్క్వేర్ కిలోమీటర్లు సింగిల్ మేయర్ గా ఉంటే అసలు మేయర్ అనేవారు పరిపాలించడానికి అవకాశం ఉంటుందా? ఒకరే మేయర్లు ఉంటారా లేదంటే మేయర్ల సంఖ్య కూడా పెరుగుద్దా? మూడు దిక్కులో ఉంటారా అన్నది కూడా క్లారిటీ రాలా. అది క్లారిటీ లేదు. 2, కంటోన్మెంట్ పైన కూడా ఏ స్పష్టత ఇలే ప్రభుత్వం. 3, సార్ ఇంత పెద్ద కార్పొరేషన్ చేసిన తర్వాత వాటర్ వర్క్స్ దీంట్లో మర్జ్ చేస్తారా? మర్జ్ చేయకుండా మరి వాటర్ వర్క్స్, మెట్రో కూడా ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ బాంబే లాంటి కార్పొరేషన్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్, వాటర్ వర్క్స్ లాంటి అనేకమైనటువంటి పబ్లిక్ రిలేటెడ్ ఏవైతే ఆ సంస్థలు ఉంటాయో వీటన్నిటిని కూడా వాటి కంట్రోల్లో పెట్టి లేదా జవాబుదారీగా పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఎవరికి దారి యమునా తీరి అన్న విధంగా ఉంది. మరి వాటిపైన కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఇంకా ఖచ్చితంగా. అంతేకాకుండా మరి అంతేకాకుండా ఏదేమైనప్పటికీ కూడా అబ్జెక్షన్. మీ పాయింట్ కన్క్లూడ్ చేయండి.